ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విషయంలో రోజు రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తన తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులకి పాల్పడ్డారని, వారి భర్తతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధానికి సంబంధించినటువంటి వీడియోస్ షేర్ చేశారని, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సమాచారమే. అయితే తాజాగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నటువంటి అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇంట్లో సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు అక్కడ దొరికినటువంటి కొన్ని ఆధారాలు, వీటి వల్ల ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి. అవేంటంటే ఆ రూమ్లో ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్, దాంతోపాటు రెండు చేతి రాతలతో ఉన్నటువంటి 2 ప్రేమలేఖలు కూడా పోలీసులకి లభించాయి. దీంతో పాటు ఒక కత్తి, ఆ కత్తి మీద గబ్బని రాసుంది. ఇవి వాళ్ళకి దొరికినటువంటి, అంటే ఫిజికల్గా దొరికినటువంటి ఆధారాలు. ఇవి కాకుండా ఇతను ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారితో మాత్రమే కాకుండా ఇంకొక స్త్రీతో కూడా సన్నిహితంగా ఉండేవారని, సన్నిహిత సంబంధం ఉందని సమాచారం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ఎవరైతే ఇంకొక మహిళ ఉన్నారో ఆవిడ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మహిళ. 2014లో ఆవిడకి వివాహమైంది. ఆవిడకు ఒక కుమారుడు ఉన్నాడు. 2023 ఆ సమయానికి ఆవిడ భర్తతో విడిపోయి హైదరాబాద్లో కొడుకుతో కలిసి ఉంటున్నారు. ఆ టైంలో ఆవిడ ఒక ప్రైవేట్ ఉద్యోగం ఏదో చేస్తూ ఉండేవారు. తరువాత అదే సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డితో స్నేహం ఏర్పడింది. అది కొంత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆ క్రమంలోనే లివ్ ఇన్ రిలేషన్కి ఉదయ్ కృష్ణారెడ్డి ప్రతిపాదించినప్పుడు ఇంకా విడాకులు రాకపోవడం వల్ల అప్పుడే ఆ లివ్ ఇన్ రిలేషన్కి ఆవిడ తిరస్కరించినట్లు సమాచారం. తర్వాత జనవరి 26 టైంలో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి అడ్వైజ్ మేరకు ఆమె అశోక్ నగర్లో ఉన్న ఒక ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయింది. దాని తర్వాత అదే సమయంలో కొంతకాలం అయిన తర్వాత, అంటే ఒక నెల అటు ఇటుగా, ఎవరైతే మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉన్నారో ఆవిడ ఈ మహిళను కలిశారు. ఎవరైతే వివాహిత ఉందో ఆవిడని కలిసి, కుమారుడు ఉన్నటువంటి ఆమెను కలిసి, ఉదయ్ కృష్ణారెడ్డి తనతో కూడా సన్నిహితంగా ఉండేవాడని, తనకి జరిగినవన్నీ, అంటే అతనికి ఉన్నటువంటి అతి కోపం, విపరీత ప్రవర్తన, తనతో ఎలా ప్రవర్తించాడు, ఇవన్నీ కూడా ఈమెతో షేర్ చేసుకుంది. ఈవిడితో అన్నీ చెప్పింది. చెప్పడంతో అప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ వివాహిత మహిళ కొడుకుతో ఉంటున్నటువంటి మహిళకు కూడా దూరంగా పెట్టినట్టు సమాచారం. అయితే ఇతని గురించి విచారణ జరుగుతున్న సమయంలో 20 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. ఎవరైతే ఈ మహిళ ఉన్నారో ఈ మహిళ కూడా ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపెట్టారు. దీంతో పాటు ఇంకొన్ని ఎవిడెన్సెస్ కూడా వస్తుంది. ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ మహిళా ఐపీఎస్ అధికారులు వాళ్ళ భర్త కూడా వర్చువల్గా కంప్లైంట్, అంటే దీని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పినట్లు సమాచారం. ఓవరాల్గా చూస్తే ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటి వరకు, అంటే ఏదో ఆమెతో కలిసి ఒక రిలేషన్లో ఉన్నాడు కాబట్టి ఆమె మీద పస్సునేస్తోనో లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల ఆమె పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక ఇలా చేశాడు అని కొందరు సమర్థించవచ్చు కాక, కొందరు ఫస్ట్లో ఉదయ్ కృష్ణారెడ్డి కూడా కొంత మద్దతు ఉంది. అలాగే వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి జరిగింది తెలియదు కాబట్టి, అప్పటి వరకు పెద్దగా జరిగిన విషయాలు బయటకు రాలేదు కాబట్టి అప్పటి వరకు కూడా ఊళ్ళపాలెంలో గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి అంతో ఎంతో మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు కనుక మనం గమనిస్తే, ఉదయ్ కృష్ణారెడ్డి ఇంకో మహిళతో, అది కూడా వివాహిత, ఎవరైతే ఇంకా విడాకులు రాకుండా ఉండి ఇక్కడ ఉద్యోగం చేసుకుని తన బతుకుదాం అది ఇచ్చిందో ఆమెతో కూడా ఇదే రిలేషన్ ప్రపోజల్ చేయడం, అదే టైంలో ఆ ట్రైనీ ఐపీఎస్ని కూడా అదే ఇబ్బందులు కురిచేది, ఇవన్నీ చూస్తూ ఉంటే ఉదయ్ కృష్ణారెడ్డి మీద వ్యతిరేకత అయితే పెరుగుతూ ఉంది. సో ఇతను కంటిన్యూస్గా, అంటే ఈ మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రవర్తన కలిగిన వాడని అయితే ఇప్పుడు వరకు ఉన్నట్టు అతని కేసులో బయటపడ్డ విషయాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇదేమైనప్పటికీ ఇప్పటికీ అతన్ని సమర్థించే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఒకటే, చాలా కష్టపడి ఏపీలో ప్రకాశం జిల్లా ఊలపాలెం లాంటి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదువుకుని ఇంత చేసి ఒక సిఐ హెరాస్మెంట్ భరించలేక తనే స్వయంగా సివిల్స్ రాసి పాస్ అయ్యాడు. ఇంకొక 2 నెలలు అయితే ఐపీఎస్ అయిపోతాడని. ఏదేమైనా అయినా ఎంత సమర్థించినా ఇప్పుడు అతని కేసు విషయంలో కొత్త విషయాలు బయటకు వస్తుంటే మాత్రం ఇతన్ని మహిళల్ని వేధింపులకు గురి చేసేటువంటి ఒక మనస్తత్వం ఇతనికి ఉందని అయితే స్పష్టమవుతూ ఉంది. ఇంకా మిగిలిన విచారణ పూర్తయిన తర్వాత ఇంకెటువంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే.